బెంజ్ సర్కిల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇవాళ మొత్తం 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి వెళ్తారని అంచనా నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని రూట్లు ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? హరీష, ఈ రోజు ఒక బృహత్తరమైనటువంటి ఘట్టానికి ఆంధ్రప్రదేశ్ తెరదీయబోతా ఉంది. అమరావతి రాజధాని పునఃప్రారంభానికి ఈ రోజు పనులు చేపట్టడానికి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున అమరావతి రాజధాని పనులు ప్రారంభానికి ప్రజలు వివిధ రంగాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. 5 లక్షల మంది ప్రముఖంగా ఆహ్వానాలు అందే 5 లక్షల మంది అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగేటటువంటి పనుల్ని ఈ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన పనుల్ని చూడటం కోసం కూడా ఈ రోజు 5 లక్షల మంది ప్రజలు వేరు వేరు నియోజకవర్గాల నుంచి రాబోతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 నుంచి 20 వేల మంది ప్రజలు రాబోతున్నారు. ఇక్కడ బెంజ్ సర్కిల్ దగ్గర 3 జాతీయ రహదారులు కలిసేటటువంటి ప్రాంతం ఇది. ఇటు చెన్నై, ఇటు హైదరాబాద్, ఇటు కోలకత్తా నుంచి వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి రాబోతున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి హామీలు ఇస్తారు, ఏ రకమైనటువంటి పనులు చేపడతారు అనేటువంటి ఆసక్తి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా 49,000 కోట్లకు సంబంధించి 84 పనులకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ కూడా రాజధాని పనులతో పాటు మరొక 8,000 కోట్ల ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ రోజు చేయబోతా ఉన్నారు. 1,459 కోట్ల రూపాయలతో కృష్ణా జిల్లా నాగాలంకలో డిఆర్డీఓ చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేపడతారు. దీంతో పాటు 3,175 కోట్లతో ఎన్హెచ్ఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు కూడా ఈ రోజు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 3,680 కోట్ల రూపాయలతో నిర్మాణంతో పూర్తి చేసుకున్నటువంటి 8 జాతీయ రహదారులను కూడా ఈ రోజు అమరావతి కేంద్రంగా నరేంద్ర మోడీ ప్రారంభం చేసేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు 254 కోట్లతో నిర్మించినటువంటి 3 రైల్వే ట్రిప్లింగ్, డబ్లింగ్ ప్రాజెక్టులను కూడా జాతికి ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని కేంద్రంగా అంకితం చేయబోతా ఉన్నారు. అమరావతి వేదికగా చేసేటటువంటి ప్రధానమంత్రి చేసేటటువంటి ప్రకటన ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, కేంద్రం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాలను కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ 5.5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చేటటువంటి హామీల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరీష, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.